వాళ్ళు మాట్లాడే ప్రతిదీ అబద్ధం అండి, ప్రతిదీ మోసం, చేసేది దగా, ద్రోహం. డబ్బులు లేవని ఎవరు చెప్పిండ్రు? డబ్బులు లేవని చెప్పేసి మీరు అడిగిన ప్రశ్నకి ముందు చెప్తాను నేను. మీరు అడిగిన ప్రశ్నే అప్పుడు ఎన్నికల ముందు అప్పటికే కొంత ప్రచారం జరిగింది కాబట్టి అప్పులు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేది ప్రచారం చేసేది కాబట్టి అప్పుడు చెప్పింది ఏంటిది? ఎన్నికలకు ముందే ఒక మీడియా ఛానల్ ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో, అప్పుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారితో ఒక మీడియా కాంక్లేవ్ నిర్వహించింది. దాంట్లో జర్నలిస్టులు ప్రశ్న అడిగినరు, మరి మీరు ఈ స్కీమ్లు ఇన్ని చెప్తున్నారు కదా, ఈ గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు ఇన్ని హామీలు చెప్తున్నారు కదా, మీరు చెప్పేదానికి లెక్కేసి మరి రేపు ఆర్థికంగా రాష్ట్రం ఒకవైపులో అప్పులునే అంటున్నారు, ఒకవైపు మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది, మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి చెప్తే చాలా స్పష్టంగా ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఏమని చెప్పిండ్రు? మాకు పరిపాలన చేయటంలో 100 ఏళ్ల అనుభవం ఉన్నది, మాది 100 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ, ప్రజలకు సంపద ఎట్లా సృష్టించాలో తెలిసినటువంటి పార్టీ, ఆ సంపదను సృష్టించి ప్రజలకు పంచే శక్తి మాకుంది, మాకు ప్లాన్ ఉంది, మా ప్లాన్ మాకుంది అని చెప్పేసి చాలా విశ్వాసంగా చెప్పాను, చాలా అద్భుతంగా ప్రజల్ని చెప్పాను. మరి ఏమైంది? మరి మీ అనుభవం 100 ఏళ్ల అనుభవం ఎక్కడ పోయింది? సంపద సృష్టించే జ్ఞానం ఎక్కడ పోయింది? ఇవాళ అవన్నీ పోయినాయా? ఆవిరైపోయినాయా? 6 నెలల 10 సంవత్సరాల కాలానికే. మరి వాళ్ళేమో మాకెవడు అప్పులు ఇస్తలేడని చెప్తుండ్రు, అప్పులకు పోతే చెప్పులు ఎత్తుకపోతే దొంగలు వచ్చిందని చూసి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే విషయమేనా? రాష్ట్రాన్ని ఆ విధంగా పరువు, రాష్ట్ర ప్రతిష్టని బజారున పడేస్తున్నారు నోటికి వచ్చినట్టుగా మాట్లాడి. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ఒక బాధ్యతను విస్మరించి మాట్లాడుతున్నటువంటి భాష ప్రభుత్వ ప్రతిష్టని బజారు, తెలంగాణ ప్రతిష్టని బజారున పట్టేట్టు ఉంది తప్ప వీళ్ళు తెలిసేసి వాళ్ళ కేవలం కేసీఆర్ గారు అప్పులు అని చెప్తున్నారు కదా. ఆ రోజు 4,26,000 కోట్ల అప్పులు తెచ్చింది నిజం, వాస్తవం, మిగతా అన్ని అబద్ధం. ఆ తెచ్చినటువంటి 4,20,000 కోట్ల అప్పులు మిషన్ భగీరథ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ ప్రజలకి విషం నీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఫ్లోరైడ్ పేరు మీద విషం నీళ్లు తాగినటువంటి తెలంగాణ, అది మర్చిపోయినా. దాన్ని సరిదిద్దడం కోసం మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి మంచినీళ్ళ పథకాన్ని మొదలుపెట్టింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథ పెట్టింది, అప్పులు తెచ్చింది. చెరువులన్నీ మీరు ఎండబెడితే తెలంగాణలో ఉన్నటువంటి 40,000-45,000 చెరువులని 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి గొలుసు కట్టు చెరువులని మీరు తంబాళాలుగా మార్చి 50 ఏళ్ళు పూడిక తీయకుండా దాంట్లో పడిన ప్రతి వర్షం కృష్ణాల గోదావరి కలిసిటట్టు చేసి ఆంధ్రాకి నీళ్లను మళ్లిస్తే, మీరు తెలంగాణని ఎండబెట్టి తెలంగాణ చెరువులను తాంబాలలుగా మార్చి తెలంగాణ పొలాలను ఎండబెట్టి ఆంధ్ర నీళ్లకు పడ్డటువంటి ప్రతి చుక్క కూడా గోదావరి కృష్ణా నదులు కొట్టుకపోయి ఆంధ్రకు పారిసి తెలాల్లో ఎండిపోయి రైతాంగం గోసబడి 1000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యలకు పరిష్కారం కోసం కేసీఆర్ గారు వచ్చిన వెంటనే 40,000 చెరువులని మిషన్ కాకతీయ పేరు మీద పూడికలు తీసి చెరువులని స్ట్రెంథన్ చేసి గండ్లు పూడ్చి అద్భుతంగా ఎండాకాలంలో కూడా చెరువులు కలకలలాడేటట్టుగా చేసినటువంటిది మరి నిజం కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, మీరు పెండింగ్ లో పెట్టిపోయినటువంటి జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కలోకుర్తి ఎత్తిపోతల, దిండి, ఎస్ఎల్బిసి ప్రతి పెండింగ్ ప్రాజెక్టు కూడా అధికారంలోకి వచ్చి వెంటనే పూర్తి చేసినటువంటి పైసలు ఎక్కడి నుంచి వచ్చి అప్పులు తెచ్చి చేసింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2014 జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం అప్పచెప్పారు కదా. ఆ రోజు రాష్ట్ర పరిస్థితి ఎంత? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2013-2014 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1,30,40,000 కోట్లు. దాంట్లో తెలంగాణ బడ్జెట్ ఎంత? 60,65,000 కోట్లు. మీరు రాష్ట్రాన్ని అప్పచెప్పిన రోజు 60,65,000 కోట్ల బడ్జెట్, 40,000 కోట్ల ఆదాయం, 75,000 కోట్ల అప్పులు అప్పచెప్పారు. ఆదాయం ఏమో 45,000 కోట్లు, అప్పులేమో 75,000 కోట్ల అప్పచెప్పారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏదో అప్పులు కొత్తగా వచ్చినాయి అని చెప్తారు. 75,000 కోట్ల అప్పచెప్పారు. ఆ 75,000 కోట్లకు కూడా మీరు చేసిన అప్పచెప్పిన అప్పులకు కూడా కేసీఆర్ 9.5 సంవత్సరాలు వడ్డీలు కట్టలేదా? ఇవ్వలేదు, కొత్త వడ్డీలు కడుతున్నా అని అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉంటుంది. ఆ రోజు కట్టి 75,000 కోట్లు దాన్ని తీసుకొచ్చి అటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇవాళ మీకు అప్పచెప్పే నాటికి మీరు 65,000 కోట్ల బడ్జెట్ తోటి అప్పచెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? 9.5-10 ఏళ్ల తర్వాత 3 లక్షల కోట్ల బడ్జెట్.
ఎట్లా సాధ్యమైంది? ఏం చేయకపోతేనే సాధ్యమైందా? ఆ రోజు మీరు సంవత్సరానికి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయం 40,000 కోట్లుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఇది అధికారికంగా ఎంత? 2,20,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. 40,000 కోట్ల ఆదాయం ఉంటే అప్పులు చెప్తున్నారే. ఆ రోజు మీరు ఇవాళ అప్పులు చెప్తున్నారే. ఇవాళ ఆ రోజు మీరు అప్పులతో పాటు ఆ రోజు ఆదాయం ఎంత ఉండే, ఇవాళ ఆదాయం ఎంత ఉంది? ఆ రోజు బడ్జెట్ ఎంత ఉండే, ఇవాళ బడ్జెట్ ఎంత ఉంది? అవన్నీ చెప్పాలి కదా. ఆ రోజు 65,000 కోట్ల బడ్జెట్ ఉంటే సగటున ఇవాళ 3 లక్షల కోట్లకు వచ్చింది. మరి ఎట్లా సాధ్యమైంది? 40,000 కోట్ల ఆదాయం ఉంటే 2,20,000 కోట్ల ఆదాయం సంవత్సరానికి అధికారికంగా ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. ఇవన్నీ నిజమే కదా. ఆ రోజు తలసరి ఆదాయం అంతా పర్ క్యాపిటల్ అంతా ఎంత ఉండే? 1,10,000 1,15,000 రూపాయలు ఏమి ఉండేది పర్ క్యాపిటల్. ఇవాళ దేశంలో తలమానికంగా పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం 3 లక్షల తలసరి. జిఎస్డిపి ఎంత అండి ఆ రోజు? జాతీయోత్పత్తి తెలంగాణది అధికారిక లెక్కలు ఉన్నాయి కదా. ఆ రోజు 5 లక్షల కోట్లు ఉండేది. ఇవాళ 16 లక్షల కోట్లు తెలంగాణ జిఎస్టి. ఎట్లా సాధ్యమైంది? తెలంగాణని కేసీఆర్ గారు అప్పులు తెచ్చి మౌలిక సదుపాయాల రంగంలో, సాగునీటి పారుదల రంగంలో, విద్యుత్ ఉత్పత్తి రంగంలో, సంక్షేమ రంగంలో, విద్యా రంగంలో, ప్రతి రంగంలో అద్భుతంగా డెవలప్ చేసింది. కాబట్టి పెట్టుబడులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా తెచ్చినటువంటి అప్పుల్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చింది. కాబట్టే వాళ్ళ తెలంగాణ తలసరి ఆదాయం జిఎస్డిపి ఏ రంగం తీసుకున్నా కూడా అద్భుతంగా మారింది. ఆ రోజు విద్యుత్ ఉత్పత్తి ఎంత అండి? విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పిన రోజు 2014లో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఇవాళ ఈ రోజు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. అంటే 3 రెట్లు పెంచి ఎక్కడ ఒక్క యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, ఒకటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ మామూలు కాదు కదా. ఆ రోజు ఇవాళ ఒక యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఉత్పత్తి సామర్థ్యమే 4,000 మెగావాట్లు. అంత అద్భుతంగా ఇవాళ. కాబట్టి ఇవాళ 24 గంటల కరెంటు ఇవన్నీ తెచ్చి అప్పులు తెచ్చి దాన్ని ఇన్వెస్ట్మెంట్స్కి వాడు. సాగునీటి రంగంలో, విద్యుత్ రంగంలో, మెడికల్ కాలేజీలు, ఆ రోజు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉంటాయండి? 50-60 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తే, 60 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5, 2 స్వాతంత్రానికంటే ముందే ఉండేవి. హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి 2 మెడికల్ కాలేజ్. మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60-65 సంవత్సరాలలో పెట్టిన మెడికల్ కాలేజీలు ఏంటంటే పట్టుమని 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళ గడచిన 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఆ 5 మెడికల్ కాలేజీలని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేసింది. 33 జిల్లాలు చేసి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేసింది. ఇవన్నీ అబద్ధమా? ఎక్కడ? ఇవన్నీ చెప్పుకుంటా పోతే వాస్తవాలు ఇవి. ఈ వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రజల మైండ్లో విషం నింపి దుష్ప్రచారం చేసి ఎంతసేపు అబద్ధాలు మాట్లాడటం తప్ప, విషం నింపడం తప్ప వేరే ఇంకేమీ లేదు. చెప్పండి, నేను చెప్పే ఏ ఒక్క లెక్కన్నా అబద్ధమా, ఏ ఒక్క లెక్కన్నా తప్ప, అది చెప్పమని చెప్పండి. అంతే తప్ప అది మార్చకుండా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడటము, అబద్ధంతో కాలం గడపడం అనేది వీళ్లకు ప్రజల్ని తప్పుదో పట్టియడం, ప్రజలు ఉసురు పోసుకోవటం అనేది అలవాటైపోయింది. తెలంగాణ జాగృతి అనే పార్టీ పెట్టారు మేడం జనరల్ కవిత గారు. అయితే కవిత మేడం గురించి మాట్లాడంటే, మేడం ఎప్పుడైతే జైల్లో ఉన్నారో కవిత మేడం గారు ఒక 6 పేజీల లేఖ రాశారు కేసీఆర్ కి. బయటకు వచ్చి లీక్ అయింది అన్నారు. జనరల్ బయట వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇచ్చారు, ఈ పార్టీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కమెంట్ చేశారు. మళ్ళీ సార్ దగ్గర ఉండేది కొంతమంది, మెయిన్ గా చెప్పుకోవాలంటే సంతోష్ గారు కానివ్వండి, కేటీఆర్ గాని, లేకపోతే హరీష్ రావు గారు, ఎవరు ఉంటారు దయ్యాలు ఎందుకన్నారా మేడం? ఆమె పార్టీలో ఒక ముఖ్య నాయకుడు, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన స్వీయ అస్తిత్వంతో ఒక మహిళా నాయకులు, ఒక బలమైన నాయకురాలు. ఆమె ఎక్కడైతే విషయాలు లేవనెత్తిందో వాటన్నిటిని కూడా నిజంగా కూడా మేము కూడా చెప్పినాం. ఎందుకంటే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత దెబ్బతిన్నది. ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ కు సంబంధించి ఒక్కో రోజు సుదీర్ఘంగా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు అందరితోటి, ఒక్కొక్క నియోజకవర్గంలో 500-600 మందితోటి ఒక్కొరు నియోజకవర్గం ఒక రోజు ఫుల్ మెత్తిగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అందరూ కూడా అభిప్రాయాలు చెప్పారు. పొరపాట్లు ఉన్నాయి తప్పకుండా. వాటన్నింటినీ 17 నియోజకవర్గాలు 17 రోజులు జరిగినాయి, 17 పార్లమెంట్లు, అన్ని అభిప్రాయాలు వచ్చినాయి. వాటన్నిటి కూడా క్రోడీకరించే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు భవిష్యత్తులో పార్టీ ఈ సమస్య, ఈ ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, పార్టీ నాయకత్వం నుంచి సూచనలు వచ్చినాయి. వాటన్నిటిని పొరపాట్లను సర్దిద్దుకొని ఆ సూచనలు అమలు చేసి పార్టీని పటిష్టంగా నిలబెట్టడం కోసమే
కార్యాచరణ రూపకల్పన జరుగుతుంది. సంస్థాగత చేపట్టాల్సినటువంటి అని కూడా చేపట్టారు. ఈ మధ్యలో కొంత కవిత గారు ఎక్కడన్నా ఇంత నొచ్చుకుండొచ్చు. కాబట్టి ఆమె ప్రోయాక్టివ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి, ఒక మహిళా లీడర్ కాబట్టి తన అభిప్రాయాన్ని మిగతా వాళ్ళకంటే కొంచెం గట్టిగా చెప్పుంటుంది. తప్పనిసరి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా వీటన్నిటిలో పార్టీ నాయకత్వము కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకుని జరిగే పొరపాట్లని లోపాలన్నిటిని కూడా సరిదిద్దుతూ ఒకవైపున లోపాలని ఎక్కడ దెబ్బతిన్న ఆ లోపాలను పొరపాట్ల సరిదిద్దుతూ మరోవైపున ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజల తరఫున ప్రజల క్షేత్రంలో కొట్లాడుతూ రేపు పార్టీని పటిష్టం చేసి భవిష్యత్తులో పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ బలంగా గట్టిగా నిలబడేటట్టుగా పార్టీకి రూపకల్పన జరుగుతుంది. ఇవన్నీ కూడా వస్తుంటే తప్పనిసరి ఇవన్నీ సద్దు మనుగుతాయి. అవి అంటే ఇప్పుడు మేడం దయ్యాలు అని ఎవరిని అన్నట్టుగా జనరల్లీ ఆ కమెంట్ ఎందుకు వచ్చింది? పదజాలం మీద కంటే కూడా ఏంటంటే లోపం జరిగింది, కొంత వచ్చింది, దాన్ని వాళ్ళు కూడా ఉంటుంది. ఆమె నొచ్చుకున్నప్పుడు ఇప్పుడు మీరే ఉంటుంది, నేనే ఉంటుంది, ఎవరు వ్యక్తులుగా ఉంటారు. ఇప్పుడు మనం నొచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించే పదజాలం కూడా కొంచెం గ్రావిటీలో తేడా ఉంది. కొందరేమో సున్నితంగా చెప్తారు, కొందరు ఎందుకంటే ఈమె కవిత గారు ఉద్యమంలో ఉంది, ఫెరోషియస్ గా ఫైట్ చేసింది తెలంగాణ ఉద్యమంలో. తన స్వీయ అస్తిత్వంతో తన ఒక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ఆలంబనగా జాగృతిని వేదికగా చేసుకొని తెలంగాణ ఉద్యమంలో తనకంటే ఒక స్వీయ అస్తిత్వాన్ని నిర్మించుకున్నారు. ఎక్కడో కింద కొంచెం మనసు నొచ్చుకున్న దగ్గర కొంత గట్టిగా ఒక కామన్ ఒక సాధారణ మహిళలాగా కాకుండా ఒక ఫైటర్ గా రియాక్షన్ ఆ ఫైటర్ గానే ఉంటది. కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడినారు అంతే తప్ప పెద్ద అవన్నీ కూడా తప్పనిసరిగా ఎక్కడ కూడా చెప్పారు. మా నాయకుడు కేసీఆర్ అన్నది కదా, ఎవరు అనలేదు కదా, మా నాయకుడు కేసీఆర్ అన్నది కదా. కేసీఆర్ నోటీసులు రాగానే ఆమె బ్రహ్మాండంగా ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి దీక్ష చేసింది, ధర్నా చేసింది. అయిపోయి ఇంకెక్కడ ఉంది ఇంకా వైరుధ్యం అనేది అభిప్రాయం చెప్పటం. తప్పనిసరిగా ఒక పార్టీ రాజకీయ పార్టీ వేదికలో అభిప్రాయాలు వస్తాయి, భిన్న అభిప్రాయాలు కూడా వస్తాయి. ఒక నాయకుడి అభిప్రాయమే కార్యకర్త అభిప్రాయం ఉండదు. చాలా సందర్భాలు మెయిన్ నాయకుడి అభిప్రాయమే కింది నాయకత్వము ఇంకా కింద కార్యకర్త అభిప్రాయంగా ఉండదు. పెద్ద నాయకుడు ఏదైనా చెప్పిన తర్వాత కూడా అభిప్రాయం అడిగినప్పుడు ఏంటంటే అట్లా కాదు సార్ ఇట్లయితే బాగుంటుంది అని కూడా చెప్తారు. దాన్నే భిన్నాభిప్రాయం అని, అంతేగాని ఏదో వైరుధ్యాలు లేకపోతే ఏదో ఇంకో వేరే రకాలు. తప్పనిసరిగా భిన్నాభిప్రాయాలు ఉండడమే ప్రజాస్వామిక లక్షణం. భిన్నాభిప్రాయాలు ఉండడమే ప్రజాస్వామిక లక్షణం. ఆ ప్రజాస్వామ్య భిన్నాభిప్రాయాన్ని అనుమతించి భిన్నాభిప్రాయాల మీద చర్చించి అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు నాయకుడు, లేదా దానికి సంబంధించినట్టు కమిటీ ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్నే మొత్తం పార్టీ పాటిస్తుంది. అదే నిర్ణయం. అంతిమంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పరిగణలోకి తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రతి నాయకుడు పాటిస్తుంది. భిన్నాభిప్రాయం చెప్పినటువంటి వాళ్ళు కూడా అందరి అభిప్రాయానికి అనుకున్న ఒక నిర్ణయం తర్వాత కూడా పార్టీ నిర్ణయాన్ని పాటిస్తారు తప్ప మళ్ళీ అది పార్టీ నిర్ణయం ఇది, నా సొంత అభిప్రాయం ఇది అని చెప్పేసి కొనసాగించారు. అది ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామిక లక్షణంగా ప్రజాస్వామిక లక్షణాలతో పనిచేసే ఏ పార్టీ కూడా ఏ వేదిక కూడా అందుకు భిన్నంగా వ్యవహరించారు. మరి పార్టీ ఎందుకు స్థాపించడం అసలు? అంటే జనరల్లీ కవిత మేడం కూడా కేసీఆర్ సార్ కి సపోర్ట్ ఉన్నారు. జనరల్లీ మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు కూడా అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టాప్ వరల్డ్ క్లాస్ లో నెంబర్ 1 ప్రాజెక్ట్ అది. దాంతో మేడమే మీడియాలో చెప్పారు, ఏంటి ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు, ఒక 100 ఐఫిల్ టవర్లు, ఇలా చెప్పారు కొన్ని. మరి ఇవన్నీ ఉండి కూడా ఎందుకు వేరే పార్టీ పెట్టాల్సి వచ్చింది సేమ్ అభిప్రాయాలతో? ఆమె పార్టీ పెడితే ఎక్కడ చెప్పలేదు. తెలంగాణ జాగృతి అనే సంస్థ ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. అదొక కల్చర్ కోసం ఆమె నేను ఇందాక చెప్పాను కదా, తెలంగాణ ఉద్యమ సంస్థ. తెలంగాణ ఇవాళ కాదు, 2006లోనే తెలంగాణ ఉద్యమ క్రమంలోనే ఆమె తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కేంద్రంగా ఆ వేదికతో తెలంగాణ ఉద్యమం కోసం విశ్వవ్యాప్తంగా తెలంగాణ కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఒక బలమైన వేదిక తెలంగాణ జాగృతి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమ సంస్థ, అది ఉద్యమ సంస్థ, దాన్ని కొనసాగుతుంది, ఎక్కడ కూడా ఆపలే. పార్టీ కాదు ఆమె పార్టీ కూడా తెలంగాణ జాగృతి పార్టీ అని ఎక్కడ చెప్పలేదే. నేను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో కూడా ఆమె ఎక్కడ కూడా నేను కొత్త పార్టీ పెడతాను కూడా చెప్పలే, దానికి సంబంధించి చర్చ కూడా చేయలేదు. మా నాయకుడు కేసీఆరే, కాకపోతే కొన్ని లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పింది అని ఇందాకే చెప్పాను. ఆ లోపాలని చాలా మంది కూడా అధికారం పోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అందరం కూడా మేము కూడా మాట్లాడాం. మేము అందరం చెప్పినాం. చాలా సందర్భాల్లో అందరూ మాట్లాడలేని సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారే చెప్పేది, మీరు అందరూ మాట్లాడలేకపోతే మిగతా వాళ్ళు కూడా అవకాశం మాట్లాడలేనటువంటి వాళ్ళు పేపర్ మీద అభిప్రాయాలు రాసి ఇవ్వండి అని కూడా చెప్పింది. రాసిచ్చినారు, 100 మంది రాసిచ్చారు. అది ఎప్పుడు ఇది ఒక ప్రజాస్వామికంగా నడిచేటటువంటి ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఒక వేదిక కావచ్చు, తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు తీసుకొని దాని కార్యాచరణను రూపొందిస్తుంది, సంస్థ కార్యాచరణను రూపొందిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా
పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి నడుస్తున్న పార్టీ, ప్రజాస్వామిక లక్షణంతో ప్రజాస్వామికంగా పనిచేసే పార్టీ. అట్లాంటప్పుడు మేడం మరి మీడియాలో ఎందుకు చెప్పారు బీజేపీ కూడా బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని చెప్పారు ఒక కమెంట్? కవిత గారు ఎక్కడ కూడా ఆ ప్రతిపాదన వచ్చింది అని చెప్పింది కానీ అవుతుంది అని చెప్పేసి చెప్పలేదు. ఉన్నది చాలా చర్చలు జరుగుతున్నాయి, ఎవరు రకరకాల అభిప్రాయాలు వస్తాయి, రకరకాల చర్చలు జరుగుతాయి, రకరకాల అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాదండి, నేను 2004 నుంచి చూస్తున్నాను. పార్టీ పుట్టిన మరుసటి రోజు నుంచి 3 నెలలు అయిపోతుంది, 6 నెలలు అయిపోతుంది అని పురిట్లోనే చావు వార్తను కోరుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేటటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాటన్నిటినీ దాటింది, పుట్టింది, నడక నెచ్చింది, పరిగెత్తింది, ఇవాళ నిటారుగా నిలబడింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి అతి తక్కువ ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ ఒకటి. 25 ఏళ్లు పూర్తి చేసుకుని అద్భుతంగా మొన్న వరంగల్లో ఏ జాతీయ పార్టీ కూడా నిర్వహించలేనంతగా లక్షలాది మందితోటి ఒక రజతోత్సవ వేడుకను నిర్వహించి దేశమంతా కూడా విస్తుపోయేటట్టుగా చేసింది. సింపుల్. అటువంటి పార్టీకి ఇంకెవరి పార్టీతోటి కలవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ పార్టీలో విలీనం కావాల్సినటువంటి అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది మా పార్టీలో విలీనం కావాలని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని మింగేసేయాలి. బీజేపీ పార్టీ కూడా కోరుకుంటుంది. ఇలా ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కి బీజేపీకి వాళ్ళు ఎన్ని ముచ్చట్లు చెప్పినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రాంతీయ అస్తిత్వంతో ఒక ప్రాంతీయ పార్టీ కానీ ప్రాంతీయ అస్తిత్వంతో కూడినటువంటి పార్టీ కానీ ఉండకూడదు. 2 పార్టీలు ఉండాలి వాళ్ళు కోరుకునేది. జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఉండాలని బీజేపీ కోరుకుంటుంది, బీజేపీ ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. మేమిద్దరం తప్ప ఇంకే పార్టీ కూడా ఉండొద్దు ఈ దేశంలో. గెలిచినా ఓడినా మేమిద్దరం ఉండవు. గెలిచే పార్టీ ఒకటి ఉండాలి, ఓడి పార్టీ ఒకటి ఉండాలి, మేమిద్దరే ఉండాలి తప్ప ఇంకే పార్టీ ఉండొద్దు అని చెప్పేసి కోరుకుంటుంది. అది ఈ దేశంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మేము మాట్లాడు. అటువంటిది ఇంకా విలీనం అన్నటువంటి వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్, వేర్ ఇస్ ది ఆప్షన్ ఆఫ్ మెర్జింగ్ BRS in some other party? There is no necessity. Question does not arise forever.